హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2 కోసం చూస్తున్నాం కదా. సో అదే ఫోకస్లోని ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 2 కోసం చూద్దాం. బట్ దీనికంటే ముందు లాస్ట్ మన క్లాస్లోని డైలీ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసిన తర్వాత ఒక క్వశ్చన్ అనేది పెడుతున్నాం కదా. సో దానికి రిలేటెడ్ మీరు కింద కామెంట్స్ అనేవి చూద్దాం. సో లాస్ట్ టైం నేను చెప్పాను మీకు కంపాల మినిస్టీరియల్ డిక్లరేషన్ గురించి. అయితే అక్కడ మీకు ఆప్షన్ ఏ మైగ్రేషన్ అని ఇచ్చాను. నేను ఆ రోజే మీకు క్లియర్గా చెప్పాను, మైగ్రేషన్కి చాలా రీజన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు, ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటి అంటే నాకు ఇప్పుడు సిటీలో జాబ్ వచ్చింది. సో అందుకని చెప్పేసి నేను పల్లెటూరు నుండి సిటీకి మూవ్ అవుతున్నాను. అదేవిధంగా నా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయింది. సో వన్ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి నేను షిఫ్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. దోస్ ఆర్ ఆల్ ద రీజన్స్ ఫర్ మైగ్రేషన్. కానీ కంపాలా డిక్లరేషన్, యుగాండా క్యాపిటల్ అయిన కంపాలా డిక్లరేషన్ అనేది దేనికోసం జరిగింది? మైగ్రేషన్ అంటే ఎన్వైర్మెంట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్, అంటే ఓన్లీ ఎన్వైర్మెంటల్ రిలేటెడ్ మైగ్రేషన్ రిలేటెడ్ ఇష్యూస్ని కంపాలా డిక్లరేషన్ అనేది సాల్వ్ చేస్తుంది. చెప్పాను మీకు, అప్పటికే చెప్పాను. సో ఆన్సర్ వచ్చేసరికి డి, నన్ ఆఫ్ ద అబవ్. ఇట్ ఈస్ నాట్ ఏ మైగ్రేషన్. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి నేను పెట్టాను, మీరు అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు కూడా చాలామంది. ఫస్ట్ కామెంట్స్ చూద్దాం. So coming to Devi Prashanti, migration due to climate changes. Very good. So that is what I am expecting. It is not single word migration. Migration gurinchi kaadu. Migration due to climate change or environmental changes. Okay, very good Devi Prashanti. And Ramesh Babu garu correct. Kampala Ministerial Declaration on Migration, Environment and Climate Change, the KMEDCC, originally signed by 15 African states in 2023. As of now 48 countries. It is the capital of Uganda. Very good. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఎందుకంటే కంపాలా మినిస్టీరియల్ డిక్లరేషన్లో ఎంతమంది ఉన్నారు, ఆర్ క్యాపిటల్ ఏంటి, ప్రెజెంట్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఇలాంటివి కూడా అడిగే స్కోప్ అనేది ఉండింది. సో చిన్న గిడ్డయ్య గారు ఏ మైగ్రేషన్ రాశారు? సో దట్ ఈస్ రాంగ్ ఆప్షన్. డి, నన్ ఆఫ్ ద అబవ్ ఈజ్ ద కరెక్ట్. ఎందుకంటే నేను అప్పటికే మెన్షన్ చేశాను, మైగ్రేషన్ అనేది ఓన్లీ సింగిల్ రీజన్ వల్ల కాదు. వాళ్ళు మైగ్రేషన్ని టార్గెట్ చేయట్లేదు, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ మైగ్రేషన్ని టార్గెట్ చేస్తున్నారు. వాసు పిచ్చిక అగైన్ ఏ రాంగ్ ఆన్సర్. అండ్ యూఆర్ మోస్ట్ వెల్కమ్ వాసు గారు. హరీష్ గారు, మేడం కరెంట్ అఫైర్స్ డేట్స్ పెట్టండి. యాక్చువల్లీ నేను అప్ టు డేట్లో మీకు కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను. ఎందుకంటే నేను జనవరి ఫిబ్రవరి అలా కాదు. లైక్ ఈరోజు నేను ఆర్టికల్స్ డిస్కస్ చేస్తున్నానంటే మహా అంటే నిన్నటివి మొన్నటివి అలానే లాస్ట్ 2 డేస్వే నేను కవర్ చేస్తున్నాను. సో డెఫినెట్లీ బిఫోర్ 2 డేస్ తప్ప ఇంకా దానికి ముందు కరెంట్ అఫైర్స్ అయితే నేను కవర్ చేయను. Laharika, A, migration, again wrong answer. User, migration, environment and climate change. Kampala is Uganda capital. Very good. So that is what migration due to environment and climate change. Maunika Guru, very good, correct. Migration, environment and climate change. And Manikantha, Kampala is related to migration related environment and climate change. Very good. So this is what I am expecting. అందుకే నేను అంటున్నాను, అంటే మనం ఏంటంటే కాన్సన్ట్రేటెడ్గా ఫోకస్డ్గా మనం విన్నామనుకోండి క్లాస్, ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. అదే మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి, ఇలా ఆప్షన్స్ రాంగ్ పెట్టేస్తాం. ఎందుకంటే నేను ఇప్పుడు రాశాను కాబట్టి మీరు చాలా కేర్ఫుల్గా, నేను అందుకే ఆప్షన్ ఏ, డి అలా రాయొద్దు అంటాను. ఎందుకంటే ఇప్పుడు మీకు నార్మల్గా గుర్తుంటుంది, కానీ ఎగ్జామ్లోకి వెళ్ళేసరికి ఆ కంపాలా డిక్లరేషన్ ఇటబ్బాయి పేరు కూడా మనం వినలేదే అని గుర్తుంటుంది. కాకపోతే వాడు కరెంట్ అఫైర్స్లో అదే అడుగుతాడు, లేదా అది ఎక్కడ లొకేట్ అయిందో జాగ్రఫికల్ బేస్డ్ అడుగుతాడు. అసలు ఇప్పుడు మనం జాగ్రఫీ ఒకటి యాడ్ అయింది. సో దిస్ ఈజ్ హౌ క్వశ్చన్స్ విల్ బి ఆస్క్డ్ ఆర్ క్వశ్చన్స్ విల్ బి ఇంటర్లింక్డ్. అందుకే నేను కరెంట్ అఫైర్స్ని స్టాటిక్తో లింక్ చేసుకొని చదవండరా అని చెప్తాను. ఓకేనా? సో బీ కేర్ఫుల్ వైల్ ఆన్సరింగ్. అండ్ ఈరోజు ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 కోసం రీసెంట్గా రివైజ్ చేసిన 2023 సిలబస్ ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించడం అనేది జరిగింది. అవి ఇప్పుడు మీకు రికార్డర్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎందుకంటే పేపర్ అనేది అంటే గ్రూప్ 2 పేపర్ కానీ గ్రూప్ 1 పేపర్స్ కానీ ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. అందుకోసమే మీకు డెప్త్లో కవర్ చేయాలని సివిల్స్ ఫ్యాకల్టీ చేత డీల్ చేయించడం అనేది జరిగింది. సో ఇప్పుడు ప్రజెంట్ రికార్డెడ్ ప్రిలిమ్స్ అనేవి ఉన్నాయి 7,000 రూపాయలకి. అలానే రికార్డెడ్ ప్రిలిమ్స్ మెయిన్స్ వచ్చేసరికి 10,000 రూపాయలకి
మీకు అవైలబుల్గా ఉంది. దీంతోపాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. సో దాట్ ఎప్పటికప్పుడు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇవాల్యుయేట్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అలానే దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకే, ఈరోజు ఆలస్యం చేయకుండా ఫస్ట్ ఆర్టికల్ అనేది డీల్ చేసేద్దాం. సో వెల్కమ్ టు గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ సెషన్. ఎల్టీఎక్స్ క్లాసెస్ అండ్ క్లాసెస్ కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. నౌ ఫస్ట్ ఆర్టికల్. ఓకే, సో ఎప్పుడూ లేనిది మేడం, ఎప్పుడు కూడా అయితే సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ లేదా ఏవైతే మనకి ఫ్రిగేట్ క్లాసెస్, ఫ్రిగేట్స్ కానీ అలాంటివి ఏమైనా డెవలప్మెంట్స్ అలాంటివి ఉంటేనే కదా పెడతారు. ఫస్ట్ టైం ఏంటి మేడం, ఒక అమ్మాయి బొమ్మ పెట్టడం అనేది జరిగింది. సో ఫోటోగ్రాఫ్ అనేది పెట్టడం జరిగింది. సో తిన పేరే వచ్చేసరికి ఏంటి అంటే జయా వర్మ సిన్హా గారు. సో నేను ఒకటి మెయిన్ పిక్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే సో దాట్ ఇది అలాగా మీకు ఈ పిక్ అనేది మైండ్లో రికార్డ్ అవుతుంది. అండ్ మేడం అవునా ఇప్పుడు చెప్పారు కదా అన్న ఫోకస్ కూడా ఉంటుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ ఆర్టికల్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఈరోజు నేను చెప్పేది కూడా ఫస్ట్ ఆర్టికల్ కింద ఇదే నేను చూస్ చేసుకున్నాను. ఇది మీకు లైవ్ మింట్లోని డిఫరెంట్ పేపర్స్లో కూడా రావడం అనేది జరిగింది. అయితే టిల్ నౌ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 1905 నుండి ఇండియాలోని రైల్వేస్ అనేవి అంటే ఇండియన్ రైల్వేస్ ఉంటాయి కదా, వాటిల్ని మేనేజ్ చేయడం కోసం రైల్వే బోర్డ్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఓకే, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ బీ లైక్ స్టార్ట్ చేసి 118 years. ఆల్మోస్ట్ 118 yearsకి దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ రైల్వే బోర్డ్ చైర్పర్సన్ కింద సెప్టెంబర్ 1 అంటే ఈరోజు ఈ జయా వర్మ సిన్హా గారిని చైర్పర్సన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో దిస్ ఈజ్ సచ్ ఎ హిస్టారికల్ డెసిషన్ అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ రైల్వే బోర్డ్లోని చైర్మన్స్ కింద ఓన్లీ మేల్స్ మాత్రమే ఉండడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం చైర్పర్సన్ కింద విమెన్ జయా వర్మ సిన్హా గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఈరోజు సెప్టెంబర్ 1 నాడు షీ విల్ బీ గోయింగ్ టు టేక్ ద ఛార్జ్ అనమాట. ఈ రోజు నుండి తను రైల్వే బోర్డ్ చైర్పర్సన్ కింద కూడా అవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ August 31 వరకు కూడాను అంటే ఎగ్జాక్ట్లీ 1 year. సో నెక్స్ట్ ఇయర్ August 31, 2024 వరకు కూడాను షీ విల్ బి ద చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డ్. మేడం ఇది డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? సో అంత ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లయితే నేనే క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేసి నేనే దానికి తగ్గట్టుగా క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి మీకు ఇచ్చేస్తాను కదా. మోస్ట్లీ 99.99% నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నేను ఎక్స్పెక్ట్ చేయడానికి గల రీజన్ అంటున్నాను ఎందుకంటే దిస్ ఈజ్ సచ్ ఎ హిస్టారికల్ డెసిషన్ అండ్ రైల్వేస్ రిలేటెడ్ మనకి వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే మేల్ డామినేటెడ్ ఉంటుందో అక్కడ ఫీమేల్ ఒకవేళ రిప్లేస్ చేయగలిగినట్లయితే డెఫినెట్లీ అలాంటి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ మీద కానీ అలాంటి రిలేటెడ్ పర్సన్స్ మీద కానీ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్లీ వచ్చే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. అయితే మేడం ఫస్ట్ టైం జయా వర్మ సిన్హా గారికి ఎలా ఇచ్చేసారు మేడం, దీనికి ఏమైనా ప్రీవియస్గా ఎక్స్పీరియన్స్ ఉందా అని చెప్పేసి. సో షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ రైల్వేస్ అనమాట. ఆల్మోస్ట్ 1988లోనమాట షీ జాయిన్డ్ IRTS సర్వీస్, ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అనేది 1988లో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో నార్త్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఈవెన్ రైల్వే అడ్వైజర్ కింద కూడా వర్క్ చేశారనమాట. అండ్ అదే కాకుండా మనకిను బంగ్లాదేశ్కి మధ్య ఢాకాకి మధ్య మైత్రి ఎక్స్ప్రెస్ అనేది ఉంది. ఈ మైత్రి ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు కూడాను ఇండియన్ రైల్వే అంబాసిడర్ కింద షీ వర్క్డ్ ఇన్ ఢాకా అనమాట, బంగ్లాదేశ్లోని. ఓకే, సో షీ వాజ్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ఢాకాకి ఇండియాకి మధ్య ఈ మైత్రి ఎక్స్ప్రెస్ అనేది స్టార్ట్ అవ్వడానికి గల రీజన్ కూడాను. అండ్ అలానే డివిజనల్ రైల్వే మేనేజర్ కింద కూడాను అలాగా చాలా పోస్ట్ అనేవి షీ హెల్డ్ అనమాట. సో ఫైనల్లీ రీసెంట్లీ అంటే నిన్ననే అనమాట తను రిటైర్ అయిపోయింది. రిటైర్ అవ్వగానే తనకు వెంటనే ఈ రోజు నుండి కూడా మళ్ళీ అగైన్ రైల్వే బోర్డ్ చైర్పర్సన్ కింద మళ్ళీ అగైన్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే వన్ థింగ్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇప్పుడు జయా వర్మ సిన్హా గారిని అంటే ఇంతకుముందు నిన్నటి వరకు కూడా ఎవరుండేవారు, అనిల్ కుమార్ గారు. సో
సో దట్ ఈజ్ వాట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఈ రైల్వే బోర్డ్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు తెలుసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ రైల్వే బోర్డ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆల్మోస్ట్ ఇట్ వాజ్ వే బిహైండ్ లైక్ 1905లో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అండ్ తర్వాత ఈ రైల్వే బోర్డ్ అనేది ఎందుకు, ఇండియాలోని రైల్వేస్ రిలేటెడ్ ఏ పాలసీస్ తీసుకోవడానికైనా సరే, ఏవైనా గ్రీవెన్సెస్ ఉంటే అవి సెటిల్ చేయడానికి కానీ, రెడ్రెస్ చేయడానికి కానీ, అలానే ఎటువంటి ఇన్నోవేటివ్ మెషర్స్ అయినా సరే ఇంప్లిమెంట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజుల్లో మనం వందే భారత్ ఎక్స్ప్రెస్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. అలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, అలాంటి ప్లాన్స్ ప్రిపరేషన్ అదంతా కూడా ఎవరు చేస్తారు? దిస్ రైల్వే బోర్డ్ ఈజ్ ద క్రూషియల్ బాడీ అనమాట. సో దీనికి హెడ్ ఎవరు? చైర్మన్ ఆర్ చైర్పర్సన్ అనమాట. అండ్ దాంతోపాటు ఇంకెవరు ఉంటారు? బోర్డులో అదర్ మెంబర్స్ అనేవాళ్ళు, ఈవెన్ రైల్వే మినిస్టర్ అనేవాళ్ళు ఉంటారు, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్, ప్రిన్సిపల్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా వర్క్ చేస్తారు. సో ఫైనల్లీ రైల్వే బోర్డ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. సో ఓకే, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్, ఎందుకంటే దిస్ ఈజ్ సచ్ ఎ హిస్టారిక్ డెసిషన్ కాబట్టి, అండ్ మీకు అందుకే మీకు గుర్తుండడం కోసం అని చెప్పేసి ఈవెన్ మీకు ఆ పాయింట్ అనేది కూడా నేను పెట్టడం జరిగింది, ఆ పిక్ అనేది కూడాను. ఓకేనా? సో మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్, దట్ ఈస్ మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇంతకుముందు ఎన్వి రమణ గారు. అయితే నాకు కింద కామెంట్ బాక్స్లో పెట్టండి ప్రెజెంట్ మన చీఫ్ జస్టిస్ అనే వాళ్ళు ఎవరో అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఎలాగొస్తాయో తెలియదు. నేను ఆర్టికల్ రిలేటెడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మినిమం అవేర్నెస్ అనే మనకు ఉండాలి కదా. సో గూగుల్లో చెక్ చేసిన తర్వాత ఆన్సర్స్ అనేవి పెట్టడం కాదు. ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనేది ఎవరో అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అయితే ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయిన ఎన్వి రమణ గారిని రీసెంట్గా ఇంటర్నేషనల్ మీడియేషన్ ప్యానెల్ వాళ్ళు రీసెంట్గా ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కి ఓకే చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది. See, these are such a historical appointments, right? So అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తెలుసుకోండి, మీడియేషన్ అంటే ఏంటి మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆస్తి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఎటువంటి డివోర్స్ రిలేటెడ్ ఆర్ అదర్వైజ్ మ్యారేజ్ రిలేటెడ్ ఎటువంటి ఇష్యూస్ కొని ఉన్నా, క్రిమినల్ ఇష్యూస్ ఉన్నా, అలాంటివన్నీ కూడా మనం ఎక్కడ సాల్వ్ చేసుకుంటాం? ఈదర్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో కానీ, హైకోర్ట్స్లో కానీ, సుప్రీం కోర్ట్స్లో కానీ సాల్వ్ అవుతాయి. దాన్ని ఏమంటారు? యాక్చువల్లీ ఇవి డిస్ప్యూట్ మీడియేషన్ సెంటర్స్ అనమాట. అలా కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వై అనే పర్సన్స్కి, ఎక్స్ అండ్ వై అనే పర్సన్స్కి ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడాను సంథింగ్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు వాళ్ళు ఏ హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళారనుకో, అది సంవత్సరాలు సాగుతుంది. సో అలా కాకుండా వీళ్ళిద్దరూ ఏం చేస్తారు? ఒక ప్రొఫెషనల్ ఆర్బిట్రరీ సెంటర్ దగ్గరికి వెళ్తారు. దాన్నే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అని చెప్పేసి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి వెళ్తాడు. వీళ్ళిద్దరూ కూడా వీడికి కొత్తోళ్ళే, వీడు ఒక ప్రొఫెషనల్ అనమాట మీడియేషన్లోని. మీడియేషన్ అంటే ఏంటి? ఇద్దరికి కలిపి ప్రాపర్టీ ఇష్యూని ఇద్దరు ఒకేలాగా, అంటే ఇద్దరు ఓకే చేసినట్టు, ఇద్దరు సాటిస్ఫై అయినట్టు డెసిషన్ అనేది ఇవ్వగలుగుతాడు అనమాట. సో అలాంటి వాళ్ళే మీడియేటర్స్ అని అంటారు. సో ప్రెజెంట్ దీన్నే ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ మెకానిజం అని కూడా అంటారనమాట. అదేవిధంగా ఇప్పుడు సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐఎంసి అనేది ఏం చేస్తుంది? గ్లోబల్ లెవెల్లో వేరియస్ కంట్రీస్కి మధ్య డిస్ప్యూట్స్ ఉంటే, బౌండరీ రిలేటెడ్ కానీ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ఉన్నట్లయితే ఆల్మోస్ట్ అవంతా కూడాను మీడియేషన్ అనేది చేస్తుంది. సో అలాంటి ఒక మీడియేషన్ సెంటర్కి ప్రజెంట్ చైర్మన్ కింద, ఈ సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్కి చైర్మన్ కింద మన ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన ఎన్వి రమణ గారిని అపాయింట్ చేయడం అనేది జరిగింది, డిక్లేర్ చేశారనమాట ఆల్రెడీ. ఎందుకంటే ప్రజెంట్ దాని రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి సింగపూర్లో కంటిన్యూ అవుతున్నాయి. అండ్ ఇతను టాటా, మహేంద్ర గ్రూప్, బిర్లా గ్రూప్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. సో వాళ్ళందరి సమక్షంలోని, అందరూ ఇంటర్నేషనల్ సమక్షంలోని అందరి ముందు కూడాను ఇతన్ని చైర్మన్ కింద అపాయింట్ చేయడం అనేది జరిగింది.
అయితే ఈ ఎస్ఐఎంసి ఏదైతే ఉందో అది మీడియేషనే కాకుండా మీడియేటర్స్ని అపాయింట్ చేయడము, కేస్ మేనేజ్మెంట్, సొల్యూషన్స్ అవి ప్రొవైడ్ చేయడం ఎట్సెట్రా అది చేస్తుంది. నాట్ జస్ట్ కంట్రీస్కే కాకుండా ఈవెన్ గ్లోబల్ లెవెల్లోని డిఫరెంట్ ఫర్మ్స్ కానీ లా ఫర్మ్స్ ఏమన్నా ఉన్నా వీటన్నిటికీ కూడా డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటుందన్నమాట. మీడియేషన్ అనేది గుర్తుంచుకోండి. మెయిన్ ఇక్కడికి వెళ్ళడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? న్యూట్రాలిటీ అంటే ఏంటి? ఏ ఒక్కరికి కూడా పార్షియాలిటీ అనేది లేకుండా డెసిషన్ అనేది ప్రొవైడ్ చేయడం. అండ్ అలానే ఫాస్ట్ అండ్ రెసిలియంట్, అంటే ఫాస్ట్గా డెసిషన్ అనేది ఇవ్వడానికి, అలాగనే ఇద్దరు కూడా మ్యూచువల్ ట్రస్ట్. ఇంకొకటి ఏంటి అంటే యాజ్ దిస్ ఈజ్ ఎ మీడియేషన్ సెంటర్, ఇది మీడియేషన్ సెంటర్ కాబట్టి దీంట్లోని యాక్చువల్లీ ఏంటి అంటే పార్టీస్ ఎవరైతే ఉంటారో ఈ పార్టీస్ అనేవాళ్ళు డెసిషన్కి బైండ్ అయ్యి ఉండాల్సిన అవసరం అనేది లేదు. ఓకే, అది మాత్రం గుర్తుంచుకొని ట్రై చేయండి. ఎందుకంటే దిస్ ఈజ్ జస్ట్ ఎ మీడియేషన్ సెంటర్. బోత్ పార్టీస్, మ్యూచువల్ పార్టీస్ అనే వాళ్ళు ఒప్పుకుంటేనే ఇది అనేది వాళ్ళిద్దరూ కూడా ఫాలో అవుతారు. ఏ ఒక్కరికైనా సరే ఇఫ్ అట్ ఆల్ వాళ్ళకి నచ్చలేదు అంటే వాళ్ళు దాన్ని అంటే లూజ్ చేసుకోవచ్చు అనమాట. సో డెసిషన్స్ ఏవైతే ఇస్తారో అది బైండింగ్ కాదు. దాట్ యూనిట్ టు రిమెంబర్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఓకే, సో ఎన్వి రమణ గారి గురించి కూడాను కొంచెం అంటే ఇండియాలోని పీరియడ్లో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఎవరున్నారు, అండ్ ఇంటర్నేషనల్ మీడియేషన్ ప్యానెల్ గురించి చదవడం కానీ అలాంటివన్నీ కూడా చేయండి. మీడియేషన్ అంటే ఏంటి ఎగ్జాక్ట్గా నేను కొంచెం మీకు పర్స్పెక్టివ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఆ మీడియేషన్ అనేది యాక్చువల్లీ చెప్పడానికి నేను చెప్పడం చాలా సింపుల్గా చెప్పేశాను. ఇట్ ఈస్ ఎ బ్రాడ్ వర్డ్ అనమాట. సో ఇంటర్నేషనల్ లెవెల్లోని అందరూ కూడాను ఏంటంటే ఫాస్ట్గా డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేయడానికి ఈ మీడియేషన్ అనే వే ఆర్ రూట్ని చూస్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ మూవింగ్ టు ది నెక్స్ట్ ఆర్టికల్. సో రీసెంట్గా ఏంటి అంటే ప్రజెంట్ వచ్చేసరికి మన పిక్చరస్క్యూ రీజన్ అయిన కాశ్మీర్లోని, సో ప్రతి ఒక్కరికి డ్రీమ్ కదా జమ్మూ అండ్ కాశ్మీర్కి ట్రిప్కి వెళ్ళాలి, అక్కడ ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కూడా చేయాలి, స్నో మెల్టింగ్ ఎట్సెట్రా అంతా కూడాను. సో ప్రజెంట్ ఇలాంటి పిక్చరస్క్యూ రీజన్లోని వరల్డ్లోని మిస్ వరల్డ్ కాంపిటీషన్ రిలేటెడ్ ఈ కాంపిటీషన్ రిలేటెడ్ డిస్కషన్స్ అనేవి కాశ్మీర్లో ప్రజెంట్ జరుగుతున్నాయి అన్నమాట. అండ్ ఇది స్టేజెస్ అంటే ప్రజెంట్ అవుతున్నాయి కూడా ఈ కాంపిటీషన్. అండ్ ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి డిసెంబర్లో జరగబోతున్నాయి. ఆ ఫైనల్ కాంపిటీషన్ అనేది ఎక్కడ జరగబోతుంది అనేది డెసిషన్ అనేది రీసెంట్గా ఈ CEO ఆఫ్ మిస్ వరల్డ్ అయిన జూలియా ఎరిక్ మోలీ CEO ఆఫ్ మిస్ వరల్డ్, ఈ మిస్ వరల్డ్ గ్రూప్ ఉంది కదా దానికి CEO అనమాట, ఈవిడ అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ ఈ ప్రజెంట్ ఏదైతే ఇయర్ డిసెంబర్ 2023లో జరగబోతుందో దట్ ఈజ్ 71st ఎడిషన్ అనమాట. ఓకే, అండ్ ఇది ఇప్పుడు ఎక్కడ జరగబోతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్, ఇండియాలో జరగబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఎందుకంటే ఫస్ట్ ఎవర్ బ్యూటీ పెజెంట్స్ అనేది అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ అనేవి ఇండియాలో జరగబోతున్నాయి, దట్ టు ఇన్ ద ప్లేస్ ఆఫ్ కాశ్మీర్. సో వరల్డ్లోని వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ వచ్చేసరికి కాశ్మీర్. అండ్ అలానే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాంపిటీషన్ వచ్చేసరికి కూడా కాశ్మీర్లో జరగబోతుంది అనమాట. సో అండ్ దీని గురించి మొర్లీ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఏంటి అంటే తన ఎక్స్ప్రెషన్ అనేది వ్యక్తం చేశారనమాట. సో షీ ఈజ్ సో హ్యాపీ దట్ ఈ కాంపిటీషన్ అనేది ఇండియాలో జరగడానికి. షీ హ్యాస్ విజిటెడ్ ఇండియాని సో మెనీ టైమ్స్ షీ విజిటెడ్, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కాశ్మీర్ అనేది ఆ పీపుల్ అనేవాళ్ళు ఎంత ప్రాపర్గా వెల్కమింగ్ కానీ ఆర్ అదర్వైజ్ అక్కడ ఏ విధంగా కాంపిటీషన్ అనేది హెల్ప్ చేస్తున్నారు అదంతా చూసి షీ రియల్లీ ఓవర్వెల్మ్డ్ అనమాట. అలానే ప్రజెంట్ వచ్చేసరికి అంటే లాస్ట్ ఇయర్ 2022లోని ప్రజెంట్ వచ్చేసరికి మిస్ వరల్డ్ ఎవరున్నారు ప్రజెంట్? క్యారోలినా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి,
కెరోలిన్ అనమాట. సో షీ ఆల్సో ప్రెజెంట్ మిస్ వరల్డ్ టైటిల్ హోల్డర్ అనమాట, 2022 మిస్ వరల్డ్ హోల్డర్. సో తిను కూడా ఏంటి అంటే ఈ ప్రెజెంట్ కాంపిటీషన్లో ఉన్నారు అండ్ ప్రెజెంట్ కాశ్మీర్లోనే ఉన్నారనమాట. సో షీ ఆల్సో ఎక్స్ప్రెస్డ్ హర్ హ్యాపీనెస్ అనమాట, ఎంత బ్యూటిఫుల్గా ఉన్న ప్లేస్ అండ్ అలానే ఇక్కడ జరుగుతున్నందుకు అండ్ చూస్తున్నందుకు అండ్ నెక్స్ట్ టైటిల్ హోల్డింగ్ అనేది ఇక్కడ చేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఎవరైతే లాస్ట్ ఇయర్ టైటిల్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ టైటిల్ హోల్డర్కి వాళ్ళు ఇస్తారనమాట, ఆ క్రౌన్ ఏదైతే ఉందో ఆ క్రౌన్ని ఇస్తారనమాట. సో దిస్ ఈస్ హౌ. అండ్ ఈ వరల్డ్ కాంపిటీషన్స్ గురించి ఎస్పెషల్లీ కాంపిటీషన్స్ కానీ ఎట్సెట్రా ఇలాంటివన్నీ కూడా ఇండియాలో జరిగినట్లయితే అవి నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్లో డెఫినెట్లీ మనకి ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ప్రెజెంట్ టైటిల్ హోల్డర్ క్యారోలినా గుర్తుపెట్టుకోండి, అలానే మిస్ వరల్డ్ తాలూకా CEO అనే ఎరిక్ మార్లీ అనే వాళ్ళు కూడా పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఆల్మోస్ట్ ఇయర్ డిసెంబర్లోని 140 నేషన్స్ నుండి రాబోతున్నారనమాట. అంటే ఎవ్రీ కంట్రీ నుండి వాళ్ళు మోస్ట్ బ్యూటిఫుల్ విమెన్ని పంపించబోతున్నారు. సో దట్ కాంపిటీషన్ వీ హ్యావ్ టు వెయిట్, ఓకే. ఎవ్రీ వన్ ఆబ్వియస్లీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ వాట్. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. యప్. సో 4th ఆర్టికల్ వచ్చేసరికి దిస్ ఈజ్ మనకి ఎంతో ఎక్సైట్మెంట్ రిలేటెడ్ అనమాట, వరల్డ్స్ రిచెస్ట్ మెన్. సో ఆబ్వియస్లీ హూ డోంట్ వాంట్ మనీ ఆన్ దిస్ అర్త్. సో ఇఫ్ ఎట్ ఆల్ అలా ఎవరైనా ఉన్నారంటే దే ఆర్ నాట్ కాల్డ్ యాజ్ పర్సన్స్, రైట్. ఆబ్వియస్లీ వాళ్ళని సెయింట్సో లేకపోతే ఏ ఏలియన్సో ఎట్సెట్రా అనాలి, రైట్. సో రీసెంట్లీ ఫోర్బ్స్ అంటే ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్లోని వరల్డ్లోనే రిచెస్ట్ పర్సన్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఎవరు? ఫోర్బ్స్. అయితే ఈ యొక్క పర్టికులర్ లిస్ట్లోనే వచ్చేసరికి పర్సన్స్ నేమ్స్ అనేది ఇవ్వడింది. సో సాడ్లీ, వెరీ వెరీ సాడ్ దట్ ఒక విధంగా ఏంటి అంటే ఇఫ్ యూ కెన్ సీ ద నేమ్స్ హియర్, ఒక్కరు కూడా మన ఇండియన్ అనే వాళ్ళు లేరు. సో టాప్ పొజిషన్లో వచ్చేసరికి ఎలాన్ మస్క్ అండ్ సెకండ్ వచ్చేసరికి బర్నార్డ్ ఆర్నాల్డ్, థర్డ్ జెఫ్ బీజోస్. సో జెఫ్ బీజోస్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను, అమెజాన్ ఓనర్. లారీ ఎలిసన్, బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్, వారెన్ బఫెట్, మోస్ట్ ప్రామినెంట్ ఇన్వెస్టర్, ఓకే. వెల్త్ గురించి డెఫినేషన్స్ అనేవి ఇస్తారు కదా. సో దట్ ఈస్ వాట్ వారెన్ బఫెట్ అండ్ మార్క్ జూకర్బర్గ్. సో ఫేస్బుక్, లారీ పేజ్ అండ్ సర్గీ బ్రిన్, వీళ్ళు వచ్చేసరికి గూగుల్ తాలూకా కోఫౌండర్స్ అండ్ స్టీవ్ బాల్మర్. సో వీళ్ళందరి పేర్లు కూడాను టాప్ 10 లిస్ట్లో ఉండడం అనేది జరిగింది. సో ఇఫ్ అట్ ఆల్ మీరు ఒకటి క్రూషియల్ది అబ్జర్వ్ చేసినట్లయితే కంట్రీస్ అనేవాళ్ళు ఓన్లీ బర్నార్డ్ ఆర్నాల్డ్ మాత్రమే ఫ్రాన్స్ కంట్రీ నుండి, తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడ నుండి? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. వేర్ ఈజ్ ఇండియా? ఇండియాలో ఎప్పుడు కూడా కరప్షన్లోని ఫస్ట్ లిస్ట్ ఉంటుంది. ఈ లీగల్గా సంపాదించడాలు కానీ ఆర్ అదర్వైజ్ ట్యాక్సులు పే చేసి సంపాదించడంలోని ట్రూ నెట్వర్క్ చూపించడంలో కానీ ఎప్పుడు ఉంటుంది ఏంటో. ఐఎమ్ రియల్లీ సారీ టు ద పీపుల్ ఇండియా. మేడం మీరు ఇండియన్ కాదా? ఐఎమ్ ఏ ట్రూ ఇండియన్ బట్ ఐఎమ్ రియల్లీ ఎగ్జాస్టెడ్ విత్ ద పీపుల్ హియర్. So that is what I'm telling. I'm not criticizing our country or government anything, but people ni criticize చేస్తున్నాను. సో ఎందుకు ప్రతి పొజిషన్లో కూడా ట్రూగా చెప్పాలంటే మన వాళ్ళు కూడా పే చేసి మన వాళ్ళు కూడా ట్రూగా ఇన్కమ్ ట్యాక్సెస్ ఎట్సెట్రా పే చేసి మనకి క్లియర్గా చూపించుకుంటే టాప్ 10 పొజిషన్లో ఉండడం అనేది పెద్ద మ్యాటర్ కాదు. బట్ ద థింగ్ ఈజ్ లైక్ మందంతా ఇల్లీగలే, అంతా కూడా కరప్టెడ్ అమౌంట్. సో దట్ ఈస్ వాట్ బేసికలీ సీరియస్ థింగ్ అనమాట. అయితే వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ అనేది ఎలాన్ మస్క్. అండ్ ఈ ఎలాన్ మస్క్ ఏంటి అంటే ఇతను టాప్ 1 పొజిషన్లో ఉండడానికి గల 2 ప్లేసెస్ ఏంటి అంటే ఒకటి స్పేస్ ఎక్స్ తాలూకా కోఫౌండర్, అలానే ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అయిన టెస్లా ఓనర్, ఓకే. ఈ రెండు రీజన్స్ వల్ల ఏంటి అంటే ఈ 2 కంపెనీస్ వల్ల బేసికలీ హీఈస్ ఎర్నింగ్ ఎ లాట్. అండ్ రీసెంట్లీ ఇంకొక న్యూస్ ఏంటి, హీ ఆల్సో బాట్ ట్విట్టర్ రీసెంట్లీ, వెరీ రీసెంట్లీ. అందుకే ట్విట్టర్లో చాలా లే ఆఫ్స్ అనేవి జరిగాయి అండ్ ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు. $44 బిలియన్కి ట్విట్టర్ అనేది కూడా రీసెంట్గా పర్చేస్ చేసేయడం అనేది జరిగింది. అండ్ ఇంకొకటి మోస్ట్లీ ఆ క్వశ్చన్ అడగడు, బట్ సి $240.7 బిలియన్స్ తోటి హీ ఈజ్ ద టాప్ ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అకార్డింగ్ టు ఫోర్బ్స్ లిస్ట్ ఆఫ్ మార్చ్ 2023. ఓకే, సో దట్ యూ నీడ్ టు రిమెంబర్. అండ్ ఈ ఫోర్బ్స్ లిస్ట్ గురించి కానీ టాప్ 10 రిచెస్ట్ పొజిషన్ గురించి కానీ ఇండియన్ పొజిషన్ గురించి ఏమైనా క్వశ్చన్స్ అడిగితే యూ నీడ్ టు రిమెంబర్. అండ్ అలానే ఇలాన్ మస్క్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. హీ ఈజ్ వాట్ ఇలాన్ మస్క్. సి
SpaceX and Twitter and also even Tesla electric car company ఉంది కదా, అండ్ హీఈస్ లైక్ లిటరల్లీ తన తాలూకా అంబిషన్స్ కానీ తన గోల్స్ కానీ దే ఆర్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. కొన్నిసార్లు అందుకంటే ఐ థింక్ మీరు ఒక 2-3 years బ్యాక్ వినే ఉంటారు. సో సడన్లీ బిట్ కాయిన్ తాలూకా అంటే క్రిప్టో కరెన్సీ ఉంటుంది కదా, ఈ క్రిప్టో కరెన్సీ యాక్చువల్లీ బిట్ కాయిన్ అయినా సడన్గా వాల్యూ అనేది ఒకేసారి డీవాల్యూ అయ్యి ఒకేసారి మీరు డోజ్ కాయిన్ అనే పేరు విని ఉంటారు. డోజ్ కాయిన్ వాల్యూ అనేది రైజ్ అవ్వడం జరిగింది. ఎందుకు? బికాజ్ ఏంటి అంటే స్పేస్ ఎక్స్లో కానీ ఆర్ టెస్లాకి కానీ ఏంటి క్రిప్టో కరెన్సీ డోజ్ కాయిన్ అనేది తీసుకుంటాం, ఇక్కడ నుండి బిట్ కాయిన్ అని తీసుకోమని చెప్పేసి ఓన్లీ ఒక్క ట్వీట్ వల్ల యాక్చువల్లీ బిట్ కాయిన్ వాల్యూ అనేది హాఫ్ వరకు పడిపోయింది. అప్పటి వరకు 75 lakhs ఒక బిట్ కాయిన్ వాల్యూ ఎంత ఉండదు, సంథింగ్ అరౌండ్ 35-40 lakhs అప్పుడు పడ్డం అనేది జరిగింది. ఇట్ వాస్ లైక్ 2 years బ్యాక్ 2021 అరౌండ్ కరోనా పాండమిక్ టైం పీరియడ్లో. అండ్ డోజ్ కాయిన్ వాల్యూ అనేది అసలు ఎక్కడో పైసల్లో ఉండే వాల్యూ కాస్త ఏమైంది, అది కాస్త 45 rupees దాకా 51 rupees దాకా రీచ్ అవ్వడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎలాన్ మస్క్ ఆర్ స్పేస్ ఎక్స్ ఆర్ టెస్లా అని క్లియర్గా చెప్పొచ్చు. అండ్ స్పేస్ ఎక్స్ అనేవాళ్ళు ఒక కంట్రీ తాలూకా ఆర్గనైజేషన్స్ అనేవి ఎలా వర్క్ చేస్తాయో అలాగే వర్క్ చేస్తారు డైరెక్ట్గా. అండ్ మూన్ మీదకి స్పేస్ క్రాఫ్ట్స్ తీసుకెళ్ళడం అనేది, అండ్ యూఎస్ఏ మొత్తానికి కూడా ఇంటర్నెట్ క్రియేట్ చేయడం ద్వారా, బెలూన్స్ ద్వారా, ఇవంతా కూడా థాట్స్ ఆఫ్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ ఎలాన్ మస్క్ కింద చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఐమ్ టెలింగ్ అబౌట్ ఎలాన్ మస్క్ అనమాట. అండ్ చాలామంది ఏమనుకుంటారంటే ఎలాన్ మస్క్ని సమ్ పీపుల్ సీ ఆర్ ట్రీట్ హిమ్ లైక్ ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి 5th ఆర్టికల్ మహేంద్రగిరి. ఓకే. సో కమింగ్ టు అయితే రీసెంట్గా మీకు ఐఎన్ఎస్ హిమగిరి, ఐఎన్ఎస్ దునగిరి, ఐఎన్ఎస్ వింధ్యాగిరి అని మీకు 3 పేర్లు చెప్పడం అనేది జరిగింది. అది నేను మీకు చెప్పినప్పుడు మీకు అది రీసెంట్గా కోల్కతాలోని లాంచ్ చేయడం అనేది జరిగింది జిఆర్ఎస్సి వాళ్ళు అని చెప్పాను కదా. సో దాంట్లో పాటే మహేంద్రగిరి. అదేంటి మేడం ఆ రోజు అది చెప్పినప్పుడు ఓన్లీ 3 missions మాత్రమే ఉన్నాయన్నారు కదా. వెరీ గుడ్. ఇఫ్ అట్ ఆల్ మీకు అది విషయం గుర్తొచ్చిందంటే దాట్ మీరు కరెంట్ అఫైర్స్ అన్నారు అబ్సల్యూట్గా మీరు ఫాలో అవుతున్నారు, గుర్తుపెట్టుకుంటున్నారని అర్థం. ఇఫ్ అట్ ఆల్ నేను చెప్పింది గుడ్డిగా వింటున్నారు అనుకోండి, కరెంట్ అఫైర్స్ మీరు ఫాలో అవ్వట్లేదని అర్థం. అయితే ఈ ఐఎన్ఎస్ మహేంద్రగిరి ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A. దీన్ని నీల్గిరి క్లాస్ ఫ్రిగేట్స్ అని కూడా అంటారు. నీల్గిరి క్లాస్ ఫ్రిగేట్స్ ప్రాజెక్ట్ 17A. ఈ ప్రాజెక్ట్ 17A అనేది ప్రాజెక్ట్ 17 తాలూకా కంటిన్యూషన్. ఓకే. ఈ ప్రాజెక్ట్ 17 అనేది శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ అనమాట. ఇవి శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్. అయితే రీసెంట్లీ ఈ ప్రాజెక్ట్ 17Aలోని టోటల్ ఎన్ని మిషన్స్? 7 missions అనేవి, అంటే 7 frigates అనేవి ఉండడం జరిగింది. దాంట్లోని 4 వచ్చేసరికి మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేశారు. అండ్ ఇంకో 3 వచ్చేసరికి జిఆర్ఎస్సి వాళ్ళు తయారు చేయడం అనేది జరిగిందనమాట. గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ అనమాట, కోల్కతా బేస్డ్. ఇది మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్, వీళ్ళు 4. అయితే నేను ఆ రోజు మీకు చెప్పాను కదా ఐఎన్ఎస్ దునగిరి, హిమగిరి అండ్ వింధ్యాగిరి అని ఈ 3 డెవలప్ చేసింది జిఆర్ఎస్సి, పార్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ 17A. అండ్ ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దిస్ మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు మహేంద్రగిరితో పాటు ఇంకొక 3 కూడా ఉన్నాయన్నమాట. అదే ఐఎన్ఎస్ నీల్గిరి, ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ తారాగిరి అండ్ ఐఎన్ఎస్ దిస్ మహేంద్రగిరి. ఓకే. సో దిస్ ఈస్ ద లాస్ట్ బట్ నాట్ లీస్ట్. అండ్ September 1st ఈ రోజే అనమాట ముంబైలోని ముంబైలోని ఇండియన్ నేవీ వాళ్ళకి ఇవ్వబోతున్నారనమాట. ఎవరు? మెజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాడు. సో దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో అయిపోయింది. సో టోటలీ వాట్ యూ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్,
ఈ ప్రాజెక్ట్ 17A అంటే ఏంటి? ప్రాజెక్ట్ 17 ఈ శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్స్ తాలూకా కంటిన్యూషన్ 17A అని గుర్తుపెట్టుకోవాలి. దాంట్లో 7 ఫ్రిగేట్స్ అనేవి ఉన్నాయి. అండ్ రీసెంట్లీ లాస్ట్ 7th అయిన మహేంద్రగిరిని కూడా కోల్కతా వాళ్ళు అంటే మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు ముంబైలో ఉన్న ఇండియన్ నేవీ వాళ్ళకి సబ్మిట్ చేయడం ఆర్ ఇవ్వడం అనేది జరిగింది. సో దీనివల్ల ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ ప్రాజెక్ట్ 17A క్లాస్ ఏదైతే ఉందో ఈ ఫ్రిగేట్స్ అనేవి హై స్టెల్త్ కెపాసిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మేడం స్టెల్త్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను. సో శత్రువులు అంటే మన ఎనిమీ కంట్రీస్ మనల్ని గుర్తుపట్టకుండా మనం ఒకవేళ అలాగా ఏమంటారు గోప్యంగా మనం మూవ్ అయితే దాన్ని స్టెల్త్ కెపాసిటీ అని చెప్పేసి అంటారు. అలానే అడ్వాన్స్డ్ సెన్సార్స్ అనేవి ఉండడం వల్ల ఎనిమీ కంట్రీస్ అనేవాళ్ళు మన దగ్గరికి రాకముందే మనం రికగ్నైజ్ చేయడంలోని మనకి అలానే ఇండియన్ నేవీ వాళ్ళకి ఈ తాలూకా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుట్ చేయడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలానే అడ్వాన్స్డ్ వెపనరీ యూజ్ చేయడానికి కానీ టార్గెట్స్ని అటాక్ చేయడంలో కానీ అడ్వాన్స్డ్ క్యాపబిలిటీస్ అనేవి ప్రాజెక్ట్ 17A అనేది చూపిస్తుంది. సో ప్రెజెంట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ 17A టోటల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఫినిష్ చేయడం అనేది జరిగింది. బోత్ మజగాన్ డాక్యార్డ్ లిమిటెడ్ వాళ్ళు కానీ గార్డెన్ రీసెర్చర్స్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కానీ. సో దీంతో ఈ యొక్క పర్టికులర్ థింగ్ అనేది రీసెంట్లీ అంటే వెరీ రీసెంట్లీ మనకి కోల్కతాలోని ఈ INS మనకి వింధ్యాగిరి ఏదైతే ఉందో అది కోల్కతా వాళ్ళకి ఇవ్వడం సబ్మిట్ చేయడం అనేది జరిగింది. సో అండ్ ఇప్పుడు వచ్చేసరికి మహేంద్రగిరిని ఇచ్చేశారు. సో విత్ ఇన్ నో టైం ఈ రెండు కూడా ఒకే టైంలో ఇవ్వడం వల్ల ప్రాజెక్ట్ 17A అనేది ఫినిష్ అవ్వడం వల్ల డెఫినెట్లీ ప్రాజెక్ట్ 17A రిలేటెడ్ మీకు క్వశ్చన్ అనేది వచ్చే స్కోప్ అనేది హైలీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఏంటివి ఫ్రిగేట్ క్లాసెస్. ఈ టోటల్ ఫ్రిగేట్స్ అనేది ఏంటి నీలగిరి క్లాస్ అనమాట. 17 వచ్చేసరికి శివాలిక్, 17A నీలగిరిలోని టోటల్ 7 ఫ్రిగేట్స్ అనేవి ఉన్నాయి. దునగిరి, హిమాగిరి, వింధ్యాగిరి, నీలగిరి, ఉదయగిరి, తారాగిరి అండ్ మహేంద్రగిరి ఇవన్నీ కూడా మనకి ఫేమస్ అయిన ఈ కొండల పేర్ల మీదుగా పేర్లు అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ టుడేస్ ఆర్టికల్స్ అండ్ ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద అంటే క్వశ్చన్ ఒకటి ఫ్రేమ్ చేసుకుంటాం కదా డైలీ. సో అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC Group 2 కోసం 2023 రివైజ్డ్ సిలబస్ ఏదుందో దాని ప్రకారంగా సివిల్స్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అనేవి టీచ్ చేయించడం జరిగింది. అవి ఇప్పుడు అవైలబుల్గా రికార్డెడ్లోని ప్రిలిమ్స్ 7,000 రూపాయలకి, రికార్డెడ్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 10,000 రూపాయలకి ఉండడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది కూడా వస్తుంది. అలానే లైఫ్ టైం వ్యాలిడిటీ ఆపర్చునిటీ. దీనివల్ల మీకు ఏంటి అంటే Group 2 అనేది అచీవ్ చేయడం ఇంకా ఈజీ అవుతుందన్నమాట. అండ్ అలానే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి కూడా లాస్ట్ అంటే ఈ జనవరి నుండి కూడా ఒకవేళ మీరు కవర్ చేయాలి అనుకుంటే త్వరగా మన క్లాసెస్కి ఎన్రోల్ అవ్వడానికి ప్రయత్నం అనేది చేయండి. అలానే కాల్ 7893899553 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇప్పుడు క్వశ్చన్ అనేది చూద్దాం. క్వశ్చన్ ఓకే. ఇండియన్ రైల్వే బోర్డ్ హెడ్ క్వార్టర్స్ located in A. Mumbai, B. Kashmir, C. Delhi, D. Kolkata. ఓకే. ఐ హోప్ మీకు ఈ ఆన్సర్ అనేది తెలుసు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది మెన్షన్ చేయండి మీ ఆన్సర్ అనేది. ఓకేనా. ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేయడానికి ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే రివిజన్ చేయకపోతే మనం ఎంత క్లాసెస్ విన్నా ఎంత పెట్టినా సరే దే విల్ బీ ఫ్యూటైల్ అనమాట. ఎగ్జామ్ అయ్యే మూమెంట్ కల్లా ఇవన్నీ మనకు గుర్తుండాలంటే అట్లీస్ట్ ఎగ్జామ్కి వెళ్ళేసరికల్లా ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మనం అన్నీ డైలీ రివైజ్ చేయకపోయినా అట్లీస్ట్ సండే లాస్ట్ వీక్ అంతా కూడాను ఏమైతే అయ్యాయి చిన్న చిన్న పాయింట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ యూ కెన్ రివైజ్ ఇట్ ఫాస్ట్లీ. ఓకేనా. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ టుడే స్టూడెంట్స్. హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు LTX Classes channel. Have a good day. Take care and all the best.